భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి బీఎంసీ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు లోకేష్ యాదవ్, ఇళ్లరాజా, యతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీ బలపాటుకు కార్యకర్తలు కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దేశ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. మన ఊరు మన జెండా కార్యక్రమం ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడం ముఖ్య లక్ష్యమని వివరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు జెండాలను పంపిణీ చేసి ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కూడా పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. बीजेपी वर्दिल्लाली 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 మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ లోకేష్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో మరి వారి యొక్క మిత్రులైనటువంటి యతీష్ గారు, అదే విధంగా రాజా గారు మాతరం 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 సందర్భంగా మరి దేశమంతా కూడా అంటే 1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీగా 47 సంవత్సరాల క్రితం నామకరణం చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ భారత్ జనసంఘం ఉన్నటువంటి పార్టీని అంతకుముందు 3 దశాబ్దాల పాటు దేశంలో భారత్ జనసంఘం ఉన్నటువంటి పార్టీని భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి మరి ఈ దేశంలో 2 ఎంపీలతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయాణం ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ, ఈరోజు తిరుగులేనటువంటి పార్టీ, ధర్మం కోసం అదేవిధంగా దేశం కోసం పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని మరి ఒక 6 మాసాల పాటు ఏప్రిల్ 6 నుంచి ఒక 6 మాసాల పాటు మరి దేశమంతా కూడా ఈ యొక్క కమలం జెండాని, కాషాయం జెండాని రపరపలాడించే విధంగా ఎక్కడ చూసి ఇదే రకంగా ఈరోజు మన శివా సర్కిల్, మరి శివా సర్కిల్ వద్ద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ లోకేష్ యాదవ్ గారు, అదే రకంగా పట్టణ అధ్యక్షులు శ్రీ హరీష్ రెడ్డి గారు, మరి